హైదరాబాద్ మాసివ్ ట్యాంక్ పరిధిలోని మాంగర్ బస్తీ నాలాలో గల్లంతైన ఇద్దరి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన బాధిత కుటుంబాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. బాధితులకు తన వంతు సాయం అందిస్తానని భరోసా కల్పించారు. వర్షాకాలంలో ప్రతి ఏడాది ఇలాంటి సమస్యలు వస్తున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపడతామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. బాధితులకు తన వంతు సాయం అందిస్తానని కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా నాంపల్లి అసెంబ్లీ మాన్గార్ బస్తీలో మరి ఇద్దరు స్థానికులు ఈ యొక్క వర్షం నీటిలో కొట్టుకుపోయారు. ఇంతవరకు వారి ఆచూకీ తెలియలేదు. మేము కలెక్టర్ గారితో కమిషనర్ గారితో మాట్లాడుతూ ఉన్నాము, కానీ వాళ్ళు వెతుకుతున్నాము. ఇంతవరకు వాళ్ళ ఆచూకీ మరి బ్రతుకున్నారా లేదా లేక డెడ్ బాడీస్ ఎక్కడ ఉన్నాయన్నటువంటి విషయం కూడా ఇంతవరకు ఎక్కడ కూడా మరి సమాచారం లేదు. నేను ఇప్పుడే బస్తీలు తిరిగి ఆ కుటుంబ సభ్యులను కూడా కలిశాను. చాలా పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, మరి పసిపిల్లలు ఉన్న వాళ్ళిద్దరు కూడా. అలాంటి కుటుంబం ఈరోజు మరి అనాథగా మరి ఇబ్బందులకు గురవుతున్నది. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా వస్తున్నటువంటి వర్షం నీటిని ఏ రకంగా తగ్గించాలో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పి